మాజీ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయాన్ని ముట్టడించిన ఎన్టీఆర్ అభిమానులు. నగరంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆఫీస్ వద్దకు వచ్చిన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ని దూషిస్తున్న ఆడియో కాల్స్ వైరల్. దగ్గుపాటి బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలన్న అభిమానులు. దగ్గుపాటి బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్. అభిమానులను అడ్డుకున్న పోలీసులు, ఇరువురి మధ్య వాగ్వాదం. దగ్గుపాటి లేరని కార్యాలయ సిబ్బంది సమాధానం. ఆఫీస్ ముందు బైఠాయించిన అభిమానులు. తన కట్టెకాలే వరకు టీడీపీతోనే ఉంటానని ఎన్టీఆర్ గతంలోనే చెప్పారు. టీడీపీకి ఎప్పుడు అవసరం వచ్చినా పనిచేస్తానన్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి ఎందుకు అలా దూషించారో చెప్పాలి. ఎన్టీఆర్ అన్నను దగ్గుపాటి అనంతపురం ఎమ్మెల్యే గారు చాలా ఇదిగా మాట్లాడినారు, బూతులు మాట్లాడినారు. అది మంచి పద్ధతి కాదని మేము కానీ టీడీపీ నాయకులే, మేము కానీ టీడీపీకే సపోర్ట్ చేశాం. మేము కానీ అన్ని రకాలుగా టీడీపీలోనే ఉన్నాం, కో కన్వీనర్గా అన్నింటిలో పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ అన్న గారిని ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. క్షమాపణ చెప్పారు ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని. వాయిస్ ఆయనది కాదంటున్నారు. 100% వాయిస్ ప్రసాద్ అన్న గారిది. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. మేము ఒప్పుకపోయిన ఎడల అన్ని టౌన్ నుంచి పక్క రాష్ట్రాల నుంచి అందరూ ఫ్యాన్స్ వచ్చి ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గే విషయం అయితే కాదు. దయచేసి ఇది గమనించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం.